ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలను నేను లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజునా? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎలా? అది అమావాస్య, అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను. ఆ వెన్నెల్లో ఆగాగు. అమావాస్య, అర్ధరాత్రి, వెన్నెల. ఏ అమావాస్య నాడు వెన్నెల కురవకూడదా? నీ కథలో అయితే కురవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? అబ్బా, వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట. ఏ బోతద్దాలు, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు. పోయి బయట పడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడం పెళ్ళావా? ఏమి ట్రైలెట్ ఎంత చెప్పి చేయమంటావు? ఏం చేయమంటావురా? ఆ చత్వారం గడు నా బ్రెయిన్ తినేశాడు. వాడిని తన్ని కిచెన్ రూమ్ నుంచి బయటకు పంపించేటప్పటికి ఈ టైం అయింది. నువ్వు వెళ్ళి వంటింట్లో పడుకో. తప్పుతుందా? ఏమిటండి కష్టాలన్నీ టోటల్ గా కాంట్రాక్ట్ తీసుకున్నాని. ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు. నేను తాడెక్కొచ్చి సంసారం చేయాల్సి వస్తుంది. తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అండి. తాడు తెగిపోతే నీ తాడు తెగిపోతుంది. అలా అనకండి. మంజు, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ప్రియా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి. బాగా చదువుతున్నావా? చదువుతున్నాను బావా. ఇన్ని గుండెలు రా నీకు. ఆ కూతురు పక్కనే పడుకుంటావా? నువ్వు బతకడానికి వీల్లేదు. ఏమండి ఏమండి ఏమైందండి? పగలే అనుకున్నాను. మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు. పీడకలు వచ్చిందా? మరే క్రూర మృగాన్ని కాల్ చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు. అబ్బా, అలాంటి కాల్ వస్తే మంచిదేలండి. పడుకోండి. ఏంటి, నన్ను చంపితే నీకు మంచిదా? అయ్యో అది కాదండి. ఎవడే వాడు ఈ టైంలో? డాడీ వచ్చారండి. నిజంగానే వచ్చారు. అయితే నిజంగానే చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? అయ్యో, మీరు వెళ్ళి సతీష్ పంపించండి తొందరగా. ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు? ఏం చేయను, ఆ సతీష్ గడు అక్కడ లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మీరు పడుకోండి. ఏమిటాడి ఈ టైంలో వచ్చారు? ఏం లేదమ్మా, అర్జెంటుగా బాత్రూమ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, అందుకని డిస్టర్బ్ చేశాను. సారీ. అమ్మాయి, ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే. ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో. అల్లుడు, అది కదా డాడీ, ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం. ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. అంత కోపమా? అమ్మో, ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకులేమ్మా? నా చెప్పులు నేను పడతాను, నువ్వు పడుకో. అబ్బా అబ్బా, అమ్మాయి కలిపేసుకో. ఈ పండు పెన్నెల్లో, ఈ చల్లటి గాల్లో నీకేమనిపిస్తుంది ప్రియా? ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే దోమలు కదా. అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా? నాకు కాదు, ఈ డైలాగులు అక్కయ్యకి చెప్పు, తను పులకరిస్తుంది. అబ్బా, నన్ను అర్థం చేసుకో ప్రియా. నిన్నొక్కసారి. వద్దు బావా, తప్పు. అంతే ప్రియా, అంతే. ఈ బావలు ఇంకేంట్రా బాబు? ఇదేమిటల్లుడు, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా? ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను. ఓహో, అక్కడ చూసారా? మీరు అక్కడ చూసినప్పుడు అక్కడున్నాను, ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడున్నాను. అది సరేనయ్యా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? మీ ముందే వచ్చాను, మీకన్నా ముందే వచ్చాను.
ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటు పోతున్నానో ఎవరెటు పోతున్నారో టోటల్ గా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సరేలే, నువ్వు వెళ్ళి పడుకో, నాకు అర్జెంట్ పని ఉంది. కొంపతీసి నీ అమ్మక్కడు మారా ఇక్కడ పడుతు వచ్చారా? నేను అసలే కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు తొక్కుతావు నాకేం తెలుసు. అచ్చరే గాని అల్లుడు ఎక్కడా ఉన్నాడు? ఇందాక చూస్తే అమ్మాయి గదిలో ఉన్నాడు. ఎలా అంటావు? ఐడియా, ఆడి ఇంకో అల్లుడేమో. ఏడ్చావు, ఇంకో ముందు వెళ్ళి చూద్దాం పదా. మళ్ళీ మాట్లాడి వచ్చారండి. నాకు టెన్షన్ గా ఉంది. మాకు ఇక్కడ అంతకంటే టెన్షన్ గా ఉందిరా ముసిలిన్నా. ఇప్పుడు చచ్చోరా బాబు. అవన్నీ తర్వాత చెప్తాను. కింద ముసలో నన్ను చూశాడు. ఇక్కడి నుంచి పదా. అమ్మో, ఇదిగో కప్పును పడుకో. ఇటు ఇటు త్వరగా కప్పు. జరుగు ఇటు. మరేం లేదు, పడుకుంది అల్లుడేగా. ఏమి డాడీ అలా అడుగుతారు? మరేమీ లేదు, కింద ఒక అల్లుడు. ఈ అల్లుడిని ఫేస్ చూపించమను. ఎవరది? అల్లుడు కాదు, అల్లుడు కాదు. అబ్బా, కళ్ళలో పెట్టుకో. అల్లుడే. నువ్వు నోరుమై, బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అల్లుడు ఏమిటి ట్రిక్కు? కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు. నీకన్నా మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలనుకున్నాను, ఏడిపించాను. పాపం డాడీని చాలా టెన్షన్ పెట్టారండి. ఇందులో టెన్షన్ ఉందిలేమ్మా. టెన్షన్ లేదు, పాడు లేదు. అల్లుడు గారు అరికాలతో తన్నినా అరిటాక్ తో విసిరినట్టుగా ఉంటుంది. అవును, ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. బాత్రూమ్. బాత్రూమ్ బాగా గుర్తించావు. అల్లుడు గారు మీరు పడుకోండి. నిక్కరు నువ్వు పదరా. నేనెందుకు? చంపట్టుకోవడానికి పదవాయ్. రైలు గుద్ది ఇద్దరు మనుషుల దుర్మరణం. రైలు గుద్దితే మనుషులు చావక రైలు తోస్తుందా? ఇది కూడా వార్తే. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? బావా, ఆ? తాజ్ మహల్ గురించి కొంచెం చెప్పవా? ఓ సంతేనా, ఎందుకు చెప్పను? తాజ్ మహల్ ఓ సమాధి. 10 మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో. ఆ స్టూడియోలో ప్రియా, తాజ్ మహల్ గురించి నేను చెప్తాను, రాసుకో. నువ్వా? వంటడివి నువ్వు తాజ్ మహల్ గురించి ఏం చెప్తావు? వెళ్ళి వంట పంచుకోపో. Shut up. Don't underestimate a person's dignity of labor. For your kind information, Taj Mahal is a symbol of love and affection. Particularly you, your father and mother doesn't have any affection. Thank you. ప్రియా, ఏమిటలా ఫ్రీజ్ అయిపోయావు? బావా, అతను మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషే కదూ? ఇంగ్లీష్ నాకు సరిగా వస్తే ఆ ఇంగ్లీష్ కరెక్టా కాదని చెప్పుండేవాడిని. అయినా వాడు ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్. మరి వంట ఉద్యోగం? అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చి భీముడే వంటవాడయ్యాడు. ప్రస్తుతం మావాడు కూడా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు. అజ్ఞాతవాసమా? ఏమండి, ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వన్నీ విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్ళైన వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్కెక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరు లేదా?
ఆడపిల్లని చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. ఛ! నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. ఒరేయ్ నిన్ను! ఏంటి? నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? ఏంట్రా కాళ్ళేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడగా నిన్ను చంపేస్తాను రే. అయ్యో బాబోయ్! ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళ జోడేది? ఎలికలు ఎత్తుకుపోయాయి. నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళ జోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా, కళ్ళలో కారం కొనుక్కుంటావా? బొబ్బుంటాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా, ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా? ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం, నువ్వు ఒక్కడిగా ఎంతసేపు కష్టపడతావు? నేను చెయ్యనా? చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలు వేయొద్దు, మళ్ళీ కడగలేక చావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో. ప్రియా, నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని. దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే. ఏమిటి ఆలోచన చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఎంతసేపు ఎవరనుకున్నావు? ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో. తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా, తప్పు. ఈ బావలింకేంట్రా బాబూ?